ఇలాంటి స్నేహితుడిని దేవుడు ఎవరికీ ఇవ్వకూడదు. తన స్నేహితుడు ఫోన్లో బిజీగా ఉండటం చూసి దాన్నే అవకాశంగా తీసుకుని ప్రవహిస్తున్న నీటిలో ఉన్న కుండలో కూర అంతా పెట్టేస్తాడు. అంతేకాదు, అక్కడ ఉన్న పండ్లు, మిగిలిన ఆహారాన్ని కూడా ఆ కుండలో పెట్టి నీటిలో వదిలేస్తాడు. అంతలోనే ఆ స్నేహితుడి కన్నుపడి, అరే, అన్నమేమైందిరా అని అడుగుతాడు. అప్పుడు వీడు, నాకేం తెలుసు, నేను చేతులు కడుక్కోవడానికి వెళ్ళాను. ఇదే ముక్క నేను నిన్ను అడుగుదామనుకున్నా అంటాడు. దానికి ఆ స్నేహితుడు, అరే భాయ్, నేను ఫోన్ మాట్లాడుతుండటం నువ్వు చూశావుగా, ఇప్పుడే మన పిక్నిక్ స్టేటస్ పెట్టి గర్ల్ ఫ్రెండ్కి చూపిద్దామనుకున్నా అంటాడు. ఇటుపక్క ఇద్దరు రైతులు తమ పొలానికి నీరు పెడుతుంటారు. అంతలోనే ఒకరి కన్ను నీటిలో కొట్టుకుంటూ వస్తున్న ఆ కుండపై పడుతుంది. అప్పుడు వాళ్ళిద్దరూ దీని లోపల ఏముంటుంది అని అనుకుంటారు. తీరా చూస్తే దాని లోపల ఆహారం ఉంటుంది. అప్పుడు ఆ అంకుల్, వాహ్, నా భగవంతుడా, నాకైతే దాహంతో గొంతు ఎండిపోతోంది, కాని నువ్వు మాత్రం అన్నం కూడా పంపావు, నీకు కోటి నమస్కారాలు అని అనుకుంటాడు. ఆ కుండను బయటకు తీసి ఇద్దరూ కూర్చుని ఎంతో ఇష్టంగా తినడం ప్రారంభిస్తారు. ఇక్కడ వీడేమో ఎలాగోలా ఏదో ఒక అబద్ధం చెప్పి ఇక్కడ్నుండి జారుకోవాలి అని అనుకుని ఆ స్నేహితుడితో, నేను నీతో ఉండలేను అని చెప్పి అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూసే ముందు, ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. అక్కడ చూస్తే వాళ్ళు అన్నమంతా తినేసి కుండను పక్కన పడేశారు.